హనుమాన్ సినిమాకి విఎఫ్ఎక్స్ చేసిన వ్యక్తి ఆయన ఎవరో కాదండి, ఉదయ్ కృష్ణ గారు. ఒక డైరెక్టర్, ఒక విఎఫ్ఎక్స్ ఇద్దరు కలిస్తే ఆ ఎగ్జాంపుల్ హనుమాన్. అప్పుడు కొన్ని తెలుగు ఫిల్మ్స్ చేశానండి రాణాతో అన్నప్పుడు. వెంకటేష్ ది లక్ష్మి అని. లక్ష్మి సినిమాలో ఆ శకుంతలకి మన వేణుమాధవ్ గారికి ఒక సీన్ ఉంటది, మీ తల్లి అని ఇట్లా ఊరితే పైకి పోతాడు, అది మీరేనా సార్? ఓ మై గాడ్, ఫైనల్ గా మిమ్మల్ని కలిసాను సార్. అది ఎందుకు చాలా మందికి గుర్తున్నట్టుందండి. నేను సో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తుల్లో మీరు ఒకరు సార్. అయ్యో, మేము అనుకుంది ఓకే నార్మల్ టీంలే అనుకున్నాం, మీరు ఒకటేసారి ఛాంపియన్స్ లాగా కప్పెత్తి నిలబడ్డారు. ఆంజనేయ స్వామి కనిపించినప్పుడైనా, ఆ రఘునందన మ్యూజిక్ వస్తున్నప్పుడు మీరు చూపించే విజువల్ అయినా ఒక మనిషి కంట్లో నీళ్లు తెప్పిస్తుంది. యా, ఇట్స్ గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్, డైరెక్టర్స్ విజన్. టీజర్ లోని కెమెరా వెళ్తుంటుంటది, తర్వాత శివలింగంలో హనుమాన్ మనం రివీల్ చేసాం. అవును, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందండి, అది ముందు షూట్ చేసేసారు. ఆ వర్క్ నాకు 50% వర్క్ అయిపోయింది ఆ టీజర్ రిలీజ్ కి. తర్వాత టీజర్ తర్వాత డైరెక్టర్ కూడా ఆలోచించారు, లేదు సార్ మళ్ళీ నేను షూట్ చేస్తాను, కొద్దిగా ఎక్కువ డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్ లో చేస్తాను. ఆ హెయిర్ పార్టికల్స్ అయినా, ఆ బొట్టు అయినా, ఆ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆ ఫిరోషియస్నెస్ అయినా, అంటే మీరు ఇప్పుడు స్కిన్ టోన్ చూసారంటే అందులో దగ్గర ఒక హండ్రెడ్స్ ఆఫ్ పాసెస్ ఉంటాయండి. అవన్నీ కూడా అంటే మీకు తెలుసు 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అవును, ఒక్క ఫ్రేమ్ కి మేము హండ్రెడ్స్ ఆఫ్ పాసెస్ రెండర్ చేయాలి. హనుమాన్ బార్న్ సాంగ్, అవును, అది యాక్చువల్ గా నా దగ్గరికి వచ్చింది వాళ్ళు 2D కిందే వచ్చిందండి. ఓకే, నేను ఇనిషియేటివ్ తీసుకుని ఇది 3D లో చేసాం. ఇంత చేశాక కూడా మీరు సాటిస్ఫై కాలేదా కొంచెమన్నా? కొన్ని ఏరియాలో ఇంకా టైం ఉంటే ఇలా చేస్తుంటే బాగుంటది కదా, అది ఎప్పుడు అనిపిస్తూనే ఉంటది. 100% అంటే మా ఆడియన్స్ ఇంకా పెంచండి సార్, హై పెంచండి సార్ అంటుంటారు. ఈ రోజు హనుమాన్ చూసి నాలాగా చాలా మంది అప్రోచ్ అవుతుంటారు, కానీ మీరు ఇంకా ఇష్టంతో ఎప్పటి నుంచో చేసిన వర్క్స్ గురించి అప్పుడు చూసి అప్రోచ్ అయి ఉండరు కదా, సో ఫీల్ అవుతుంటారా? డెఫినెట్ గా కొన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు అలా గుర్తొస్తుంటాయండి. ఎందుకో మరి గాడ్స్ గ్రేస్ హనుమాన్ తోనే ఒక స్టార్డమ్ వచ్చింది ఆ విఎఫ్ఎక్స్ కి. సో ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర వర్క్ నేర్చుకోవాలంటే మీ టీంలో ఉండి రావచ్చా? ఖచ్చితంగా, నేను ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి పెడుతున్నాను సార్. ఓకే, ఒక కోర్సు 1 month లో కూడా వాడు సెట్ అయిపోవచ్చు. సో యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్న వాళ్ళకి సినిమాలు అని అంటారు. సినిమాలు ఒకటే కాదండి, సినిమా అనేది ఒక పార్ట్. ఎన్నో క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చా అండి. నిజంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. సో రీసెంట్గా మనందరం హనుమాన్ సినిమా చూసి ఎంతోమంది అంటే సినిమా విఎఫ్ఎక్స్ చూసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఆ టెంప్టేషన్కి. అండ్ ఇంకొంతమంది అయితే అసలు ఏంట్రా ఒక చిన్న బడ్జెట్ సినిమాలో ఇంత గ్రాండ్ విజువల్స్ ఎలా చూపించగలిగారని చాలా షాక్లో కూడా ఉన్నారు. అయితే మీ ముందరున్న గెస్ట్ ఎవరో తెలుసా? హనుమాన్ సినిమాకి విఎఫ్ఎక్స్ చేసిన వ్యక్తి ఆయన ఎవరో కాదండి, ఉదయ్ కృష్ణ గారు. సో ఏంటి ఆయన జర్నీ అండ్ హనుమాన్ సినిమాతో ఆయనకున్న బాండింగ్ ఏంటి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మన ఉదయ్ కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఇక ఉదయ్ కృష్ణ గారికి హాయ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. తెలుగు ఇండస్ట్రీ సినిమా ఏ రేంజ్ వరకు వెళ్ళగలుగుతుందంటే ఒక డైరెక్టర్, ఒక విఎఫ్ఎక్స్ ఇద్దరు కలిస్తే ఆ ఎగ్జాంపుల్ హనుమాన్. సో అంత పెద్ద సక్సెస్ వచ్చాక మీ ఫీలింగ్ ఏంటి సార్? సో హ్యాపీ, ఆబ్వియస్లీ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. దట్ విఎఫ్ఎక్స్ కి ఒక ఫస్ట్ టైం ఒక రికగ్నైజ్ చేసి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారంటే ఆఫ్ కోర్స్ మా ఎంటైర్ కెరీర్ లో దిస్ వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్. మీకు ఒక ట్రేడ్ మార్క్. యా, ఓకే. అండ్ బేసిక్ గా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? వైజాగ్ అండి. వైజాగ్ సార్. ఏం సార్ వైజాగ్ లో అంత ఆర్టిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్స్,
లైక్ ఎక్కువ మంది డైరెక్టర్స్ అక్కడ అంటే ఏముంది సార్ ఆ వైజాగ్ వెదర్ లో? అలాగని కాదు, ఏమో మరి మీకే తెలియదు. నాకు అసలు ఇప్పుడు అర్థం కాదు సార్. స్పార్క్ వైజాగ్ అంటేనే ఓకే మళ్ళీ వైజాగ్ వాళ్ళు వచ్చారా? ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి వైజాగేనా సార్? ఎడ్యుకేషన్ అంతా అక్కడే? ఓకే. సో వైజాగ్ దాని పక్కన ఒక చోడవరం అని ఒక ఊరు ఉందండి. ఓకే. అక్కడ కొంత పీరియడ్ చైల్డ్హుడ్ అంతా అక్కడే. సో మీరు ఎంత మంది సార్? నేను మా బ్రదర్ అండి. మా బ్రదర్ యుఎస్ సెటిల్డ్. హి ఈస్ 30 years onwards ఈస్ ఇన్ యుఎస్. ఓకే ఓకే. సో అమ్మ నాన్న ఏం చేస్తారు సార్? మా ఫాదర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ గా రిటైర్డ్ అండి. ఓకే. అండ్ మదర్ హౌస్ వైఫ్. స్టిల్ ద పీపుల్ ఆర్ ఇన్ వైజాగ్ ఓన్లీ. ఓకే. వైజాగ్ వదలట్లేదు. వాళ్ళు రారండి ఇక్కడ. రమ్మన్నారు. ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటారా మీరు? సమ్ టైమ్స్ టైం ఉన్నప్పుడు. అంటే అక్కడ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అక్కడే కదా సార్ ఉంటారు. అవునవును. చోడవరం అన్న ఊరు వెళ్తుంటాను ఎక్కువ. అక్కడ నాకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే. సో అట్లా మీకు ఒక ఎన్విరాన్మెంట్ మంచి బాండింగ్ దొరికేసింది వైజాగ్ లో. సో ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ ఇన్ బిఎస్సి. ఓకే. సో మరి విఎఫ్ఎక్స్ కి రావాలని ఆలోచన ఎట్లా గెయిన్ అయింది? ఇది అనుకోకుండా వచ్చిందండి యాక్చువల్ గాను. అనుకోకుండా వస్తేనే మేము ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు అనుకొని వచ్చింటే అంటే ఇది యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ ఇప్పుడు నేను 90s లో స్టార్ట్ చేశానండి. 90s జర్నీ మీది. అప్పుడు ఏంటంటే సిస్టమ్స్ కంప్యూటర్స్ కూడా ఓల్డ్ టెక్నాలజీ, ఎంత పెద్ద పెద్ద సిపియులు, ఆ మానిటర్ కూడా వైట్ కలర్. అవును ఇట్లా ఉండదు. ఈవెన్ ఫస్ట్ నేను నేర్చుకుంది 3ds Max అని చెప్పేసి డాస్ మోడ్. అప్పుడు విండోస్ కూడా ఉండేది కదండి ఆ సాఫ్ట్వేర్స్ కి. ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్స్ ఏవి అప్పుడు లేవు. చాలా స్ట్రగ్లింగ్ అప్పుడు నేర్చుకోవడానికి. ఓకే. సో అది ఆటోమేటిక్ గా రావాల్సి వచ్చిందండి. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ చూసాను, ఏదో మూవీ విఎఫ్ఎక్స్ రిలేటెడ్, సమ్ యానిమేషన్ రిలేటెడ్ అన్నట్టుగాను. ఇట్స్ ఆటోమేటిక్ జర్నీ అండి, పెద్ద ప్లాన్డ్ జర్నీ ఏం కాదు. ముందు కొద్దిగా ప్యాషన్ సినిమాల మీద ఉండేది. ఓకే. డైరెక్టర్ ఏదో సమ్ క్యారెక్టర్ అన్నట్టుగా. అక్కడ నుంచి మళ్ళీ వెరీ చైల్డ్హుడ్ టైం అది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండేది కానీ అన్ని అవ్వవు కదా. దట్టు ఆ టైంలో అసలు ఆ కాంపిటీషన్ అదంతా డిఫరెంట్. అంతా చెన్నై బేస్డ్. అవును. ఇండస్ట్రీ అంతా చెన్నై క్యాపిటల్ గా ఉండేది. కొద్దిగా టఫ్ అనిపించింది. సరే ఆ ప్యాషన్ ఎక్కడికో అలా డ్రైవ్ చేసి ఆటోమేటిక్ గా వచ్చి వైజాగ్ లో కెరీర్ స్టార్ట్ చేశాను. కానీ ఇమీడియట్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయానండి. బట్ మీరు బిఎస్సి చదువుకున్నారు కదా, మరి ఇంట్లో అమ్మా నాన్న అరే ఎందుకు మనకి ఇది, బాగా జాబ్ చేసుకొని మంచి పొజిషన్ కి వెళ్ళు, ఈ సినిమా లేకుంటే విఎఫ్ఎక్స్ ఇట్లా అనేవాళ్ళ? అమ్మా నాన్న కాదు సార్, మొత్తం ఎంటైర్ సొసైటీ నుంచి సొసైటీ నుంచి మా ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు అది ఇది అంటే సినిమా 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 ఇండస్ట్రీ అనేసరికి అంటారండి. ఈరోజు ఇదే సినిమా ఎంతమంది మాట్లాడుతున్నారో చూస్తున్నారు. సినిమా అని కాదు, ఇందులో నాది ఐటీఎస్ లోకి వస్తుంది. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ అనేది ఐటీఐటిఎస్ ఎనేబుల్డ్ సర్వీసెస్ అండి. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లోకి వస్తుంది. అంటే సార్ అంటే ఇంతమంది చిన్నప్పుడే అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడే వద్దు అని ఎనికి ఎగ్గుతున్నప్పుడు అంత ఇష్టము అంత ప్యాషన్ అంటే ఇంకా బాగా చెప్పుకోవాలంటే మీకు అంత పిచ్చి ఉంది అనుకోవాలి. అంత లేనిది అంత మందిని మీరు ఇగ్నోర్ చేయరు. సో ఎట్లా కంట్రోల్ చేశారు సార్? అంటే ఫ్రెండ్స్ అంటే ఓకే, బట్ అమ్మా నాన్నని మీరు హోల్డ్ చేశారు? అంటే వాళ్ళకి అదే ఏదో చదువుకుని జాబ్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగానే ఎప్పుడు ఉండేది. అయితే ఇంకా అది నేను ఏంటంటే ఇందులో కూడా జాబ్ చేద్దామని, టెక్నీషియన్ గా చేద్దామని నేను హైదరాబాద్ వచ్చి నేను జాబ్స్ చేశాను. టెక్నీషియన్ గా నేను ఒక 20 years పైన నేను టెక్నీషియన్ గా వర్క్ చేశాను. 20 years ఆల్ ద సిటీస్, అంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ చెన్నై, బెంగళూరు, ముంబై, ఇవన్నీ కూడా ఒక చాలా ఇయర్స్ 20 అప్రాక్సిమేట్లీ యాజ్ అ టెక్నీషియన్ గా వర్క్ చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చి బ్యాక్ వచ్చి ఆంటర్ప్రెన్యూర్ గా నా విఎఫ్ఎక్స్ స్టూడియోస్ నేను రన్ చేసుకున్నాను. సో ఓన్ గా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ మీరు ఒక మాట అన్నారు ముందు, నేను చిన్నప్పుడు యాక్టర్ అవుదాం అనుకున్నాను, నాకు సినిమాలు అంటే కొంచెం ఇష్టం ఎక్కువ ఉండాలి. మరి అదెందుకు అంటే దాని మీద ఎందుకు మీరు వర్క్ చేయలేదు? అది ఒక ఫిల్మ్ చేస్తామండి. చేస్తాం, కంప్లీట్ అయిపోయింది. ఓకే. కాపీ కూడా రెడీ, సెన్సార్ సర్టిఫికేట్ ఇస్ రెడీ. సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ ఆ టైంలోని. ఓకే. ఆ ఫిల్మ్ రిలీజ్ అవ్వలేదండి. అప్పుడు అలాంటి నెగిటివ్ మీద చేసిన చాలా ఫిల్మ్స్ రిలీజ్ అవ్వకుండా ఉన్నాయి. గాడ్స్ గ్రేస్ అది రిలీజ్ అవ్వలేదు. లేకపోతే నాకే నచ్చలేదండి పర్ఫార్మెన్స్. రిలీజ్ అయితే అనవసరంగా పరుగు పోతును. అట్లేం లేదు సార్, అంటే తెలియదు సార్ ఏ సినిమా అని మేము ఎలా చూస్తాము. అంటే అదే టైంలోని టి రాజేందర్ది ఒక ఫిల్మ్ వచ్చిందండి. ఓకే. దాని పేరు మర్చిపోయాను. అప్పట్లో సినిమాలు అంటే కొంచెం గుర్తున్నావు. ఓకే చెప్పండి. టి రాజేందర్ది సూపర్ డూపర్ హిట్ 1 year ఆడింది. అది ఇన్స్పిరేషన్ గా అలాగే మళ్ళీ కొత్త ఆర్టిస్టులతో వాళ్ళతో చేశారనమాట వైజాగ్. మొత్తానికి అది రిలీజ్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు కన్నా ఏమన్నా ఆలోచన ఉందా? ఇప్పుడు ఇంకా లేదు సార్, పాతి పెట్టేసి. ఓకే. మరి హైదరాబాద్ కి ఏ ఇయర్ వచ్చారు? 99 అనుకుంటాను. 98 లో హైదరాబాద్ కు వచ్చారు. సో అప్పుడు విఎఫ్ఎక్స్ దానిలో వర్క్ చేశారు. నేను మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఎందుకని మీద అక్కడ ఏం నేర్చుకున్నాం ఏంటో డౌట్ మీద మళ్ళీ ఒకసారి కోర్స్ చేయడం జరిగిందండి ఒక సాఫ్ట్వేర్ మీద అప్పట్లోనే. ఓకే.
తర్వాత ఇంక ఇమీడియట్గా నాకు జాబ్ స్టార్ట్ అయిపోయి మధ్యలో కూడా చిన్న బ్రేక్ ఇచ్చి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళి నేర్చుకోవడం, దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద కెరీర్ అండి. సో వచ్చి ఫస్ట్ పెద్ద కంపెనీ తీసుకుంటే ఇక్కడ సత్యం కంప్యూటర్స్ వాళ్ళది, అప్పట్లో సత్యం వాళ్ళు ఒక యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ డివిజన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మాదే టీమ్ అండి, ఒక 5-6 పీపుల్తోనే స్టార్ట్ అయ్యాం. తర్వాత అది కంప్లీట్లీ కార్పొరేట్ కదా. తర్వాత రాణా హీరో ఉన్నారు కదా, రాణా దగ్గుబాటికి ప్యాషన్ అండి విఎఫ్ఎక్స్ అంటే. అప్పుడు అతను హీరో అవుతారని నేను అనుకోలేదు, అతనికి కూడా ఐడియా లేదు. ఇప్పుడు కూడా విఎఫ్ఎక్స్ అంటే ఫస్ట్ అతను స్పిరిట్ అని కంపెనీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ సత్యం కంప్యూటర్స్ స్పిరిట్ టైప్ అండి. నేను యాజ్ ఎ సత్యం ఎంప్లాయీ నేను స్పిరిట్ లో వర్క్ చేశాను. అప్పుడు కొన్ని తెలుగు ఫిల్మ్స్ చేశానండి రాణాతో ఉన్నప్పుడు. వెంకటేష్ ది లక్ష్మి అని, లక్ష్మి సినిమా, అండ్ రామదాసు, శ్రీరామదాసు నాగార్జున గారు, ఈ రెండు అక్కడ స్పిరిట్ లో ఉన్నప్పుడే చేశాను. రెండు హిట్. అది యాక్చువల్ గా మొత్తం 3D వర్క్ కంప్లీట్లీ ఒక 3 people to 4 people మ్యాక్స్ టు మ్యాక్స్ మేము చేసామండి. అంటే హ్యూజ్ 3D వర్క్. అప్పుడే ఇప్పుడు హనుమాన్ గురించి మాట్లాడుతున్నాము, రామదాస్ లో చాలా 3D వర్క్ ఉందండి. రామదాస్ లో ఉంది. ఇంకోటి లక్ష్మి సినిమాలో ఆ శకుంతలకి మన వేణుమాధవ్ గారికి ఒక సీన్ ఉంటది, నీ తల్లి అని ఇట్లా కొడితే పైకి పోతాడు, అది మీరేనా సార్? ఓ మై గాడ్, ఫైనల్ గా మిమ్మల్ని కలిసాను సార్. అది ఎందుకు చాలా మందికి గుర్తున్నట్టుంది. నేను ఎప్పుడు చెప్పను, పాతది కదా ఫిల్మ్. అది ఎప్పుడప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు చేశానంటే అది మంచి మీకు తెలియట్లేదు సార్ ఆ సీన్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ కేస్ మీరు చూస్తే అప్పట్లో కామెడీ సీన్స్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ సీనే. అండ్ ఇంకోటి విఎఫ్ఎక్స్ కూడా ఫస్ట్ మేము అప్పుడే అంటే కార్టూన్ చూసే వాళ్ళకి కూడా ఒక కన్వర్సేషన్ లో సడన్ గా తెలంగాణ శకుంతల గారు వేణుమాధవ్ గారు ఇద్దరు మారిపోతారు కదా కార్టూన్స్ గా. అది యాక్చువల్ గా చేసింది 3D. ద ఫైనల్ లుక్ అండ్ ఫీల్ ఇంకా మరి 3D అంటే బాగోదని లెక్కలో కొద్దిగా 2D స్టైలిష్ ఇచ్చాము. ఓకే, బట్ కామెడీ సూపర్ సార్. అంటే ఆ రోజుల్లో అంటే మేము సంక్రాంతి పండుగ అప్పుడు చూసాం సార్. రిలీజ్ అయిందా? నేను స్కూల్లో ఉన్నాను అప్పుడు. వివి వినాయక్ గారు డైరెక్టర్. ఓకే, అండ్ శ్రీరామదాసు సినిమా కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ సార్. అది ఒక సీన్ ఉంటది సార్, అది సుమన్ రాముడుగా దిగుతుంటుంటాడు ఇలాగా క్లైమాక్స్ ఇంటర్వెల్. అది అప్పుడు నా వర్క్, నాకు ఈ రోజు కూడా నచ్చిన వర్క్ అండి అది. అంటే ఆ రోజు టెక్నాలజీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, జస్ట్ నేను ఒక్కడనే మొత్తం రిగ్గింగ్ ఆర్టిస్ట్ అండి, ఒక యానిమేటర్. ఒక 3D డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ లెస్ అండి, 3-4 people, దట్స్ ఇట్. ఓకే, ఆ రాముడు దిగిన తర్వాత పీకాక్ అది బ్యాక్ సైడ్ రావడం కావచ్చు, ముందు ఎలిఫెంట్స్, డీర్స్ ఇవన్నీ రావడం కావచ్చు. అది ఇప్పుడు చూస్తే ఫిల్మ్ ఎప్పుడైనా నేను అమ్మో ఇవన్నీ అప్పుడు చేసామా అంటే చాలా ఇయర్స్ బ్యాక్ కదా. మీకు తెలియకుండానే చాలా టాలెంట్ ఉంది. లేదు, ఆపర్చునిటీ అనుకోలేండి, ఆపర్చునిటీ రాకపోతే మనం చేయలేం కదా. సో ఇక్కడ అలా చేసుకు వెళ్తున్నాను. తర్వాత నాకు సేమ్ సచిన్ కంప్యూటర్స్ వాళ్ళే ఒక జర్మన్ కంపెనీతో టైప్ పెట్టుకున్నారండి చెన్నైలోని, హాలీవుడ్ ఫిల్మ్స్ చేయడానికి. సో అక్కడికి షిఫ్ట్ అయిపోయానండి చెన్నై. నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. తెలుగు సినిమాలకి స్టాప్ చెప్పి హాలీవుడ్కి వెళ్ళిపోయారు. నాకు ఈ సినిమా అని కాదండి, విఎఫ్ఎక్స్ ఇస్ ద పార్ట్. అది వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ మూవీ. అక్కడ నుంచి జర్నీ బెంగళూరు ఏంటంటే మడగాస్కర్ లో ఒక యానిమేటర్, సీనియర్ యానిమేటర్, అతను స్టూడియో పెట్టాడు. అంటే డిజ్నీ గట్రా అతను వర్క్ చేస్తున్నాను. ఈజ్ అ బిగ్ మ్యాన్, హీఈస్ అ ఫౌండర్ అండ్ సీఈఓగా వాళ్ళు వచ్చి బెంగళూరులో పెట్టారు. సో నేను సచిన్ కంప్యూటర్స్ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయాను. అప్పుడు నేను చేసినవి చాలా ఇంటర్నేషనల్ కమర్షియల్స్ కావచ్చు, లైక్ అంటే కార్టూన్స్. మై ఫ్రెండ్స్ టెగ్గర్ అండ్ పూ అని ఒక వెబ్ సిరీస్ అండి, పెద్దది సిరీస్, కంప్లీట్ గా వెబ్ అని కాదు, ఆ రోజులో సీరియల్ అంటారు. ఓకే, అంటే లైక్ ఫుల్ యానిమేషన్, కంప్లీట్ యానిమేటెడ్. మై ఫ్రెండ్స్ టెగ్గర్ అండ్ పూ క్యారెక్టర్స్ ఇస్ ద పిల్లలకు తెలుస్తుంది అండి, చాలా వెరీ ఫేమస్ క్యారెక్టర్స్. ఆ 2 క్యారెక్టర్స్ రిగ్గింగ్ పార్ట్ నాదే. ఓ మై గాడ్. సో తర్వాత జర్నీ అక్కడ కొన్ని చాలా అయ్యాయండి. తర్వాత లాంగ్ జర్నీ ముంబై అండి. ముంబై అన్నది నాకు అసలు ఇష్టం లేదు వెళ్ళడానికి. ఎన్ని ఇయర్స్ ఉన్నారు సార్? 12 years ఉన్నాను. 12 years ఇష్టం లేదు కానీ 12 years ఉంటారు. ఫస్ట్ స్టెప్ హై ప్రెషర్ ఫ్రమ్ యూటీవీ అండి. వాళ్ళు ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్ చేస్తున్నారు, డిజ్నీతో టైఅప్ అయ్యి, అర్జున్ ద వారియర్ ప్రిన్స్ అని. అర్జున్ ద వారియర్ గుర్తుంది, కంప్లీట్లీ 3D యానిమేటెడ్ ఫిల్మ్. అయితే 3D కనుక నాది టిపికల్ 3D కోర్ సబ్జెక్ట్ కనుక నాకు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే ప్రాజెక్ట్ కంపెనీ ఈజ్ అ బిగ్, బట్ నేను లిటిల్ నర్వస్ అండి. అంటే నాకు ముంబై అంటే ఏంటో ఒక భయం ఉండేది స్టార్టింగ్. లేదు అసలు రిజెక్ట్ చేశాను చాలా. ఇంకా వాళ్ళు ఎంతో ఫోర్స్ చేసి ఈవెన్ అది ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయారు. అంటే ఇంకా ప్రతి సీన్ కూడా మీరు కూర్చోవాల్సిందే. అప్పుడు నేను షిఫ్ట్ అయ్యాను, ఫోర్స్లోనే షిఫ్ట్ అయ్యాను. బట్ ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ అండి. ముంబై ఏంటంటే చేసిన ఆర్టిస్టులని ఎత్తుతుంది ముంబై. అది అక్కడ కల్చర్ ఉందండి. సో ఫస్ట్ అర్జున్ ద వారియర్ ప్రిన్స్ లో అర్జున్ క్యారెక్టర్ రిక్ చేశాను కంప్లీట్లీ. ఇట్స్ కేమ్ అవుట్ వెరీ నైస్. లీడ్ రోల్ నాది లీడ్ రోల్. అంటే ఐఎమ్ నాట్ యాక్టర్, ఐఎమ్ యాజ్ అ టెక్నీషియన్ గా నేను మల్టిపుల్ రోల్స్ చేశానండి ఆ ప్రాజెక్ట్ కి. అంటే ఓనర్షిప్ తీసేసుకున్నాను కంప్లీట్లీ. అంటే డైరెక్టర్ కూడా ఈజ్ హ్యాపీ, అర్నాబ్ చౌదరి అని చెప్పి, ఈజ్ ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 87 పాస్డ్ అవుట్ అండి. ద వెరీ గుడ్ క్రియేటివ్ టీమ్. సో అది మీకు స్వయంవర్ సీక్వెన్స్ అని ఒక ఫస్ట్
ట్రైలర్ రిలీజ్ చేశారండి, బ్లాస్ట్ సూపర్ అనమాట. సో అక్కడ నుంచి ఫిల్మ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇంకా అక్కడ నుంచి జర్నీ రకరకాలండి. టాటా ఎలక్సీలో జాబ్ చేశాను, అక్కడ జోధా అక్బర్ అను. జోధా అక్బర్, ఎస్ హృతిక్ రోషన్. ఎస్ ఎస్, ఆ మూవీలో మీరు వన్ ఆఫ్ ద టెక్నీషియన్ పార్ట్ అండి. అంటే ఫిల్మ్స్ చెప్పుకెళ్తే చాలా ఉంటాయి. అంటే సార్ బేసిక్ గా నాకు చిన్న డౌట్ సార్, ఈ రోజు హనుమాన్ చూసి నాలాగా చాలా మంది అప్రోచ్ అవుతుంటారు, కానీ మీరు ఇంకా ఇష్టంతో ఎప్పటి నుంచో చేసిన వర్క్స్ గురించి అప్పుడు చూసి అప్రోచ్ అయి ఉండరు కదా, సో ఫీల్ అవుతుంటారా? డెఫినెట్ గా కొన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు అలా గుర్తొస్తుంటాయండి. అల్లాద్దీన్ అనే ఫిల్మ్ ఒకటి ఉందండి. అల్లావుద్దీన్ నేను ఈ రోజు ఇంటర్నేషనల్ ఐక్యూబ్ స్టూడియోస్ లో చేసినప్పుడు అది సేమ్ హనుమాన్ లాగా ఒక 2 years వర్క్ చేసామండి. ఓకే, విఎఫ్ఎక్స్ చాలా పెద్ద పేరు వచ్చింది, అవార్డ్ విన్నింగ్. అమితాబ్ బచ్చన్ అండ్ రితేష్ దేశ్ముఖ్ ఫిల్మ్ అండి అది. మూవీ పోయిందండి. దాంతో ఏంటంటే అది ఆ రికగ్నైజేషన్ రాలేదు. విఎఫ్ఎక్స్ కి ఈవెన్ అవార్డ్స్ వచ్చినప్పటికి కూడా ఎండ్ ఆఫ్ ద డే మూవీ హిట్ అవుతేనే మీకు అప్లాట్స్ వస్తున్నాయి. అప్పుడు కూడా ఎవరికి విఎఫ్ఎక్స్ వాళ్ళకి వస్తుందండి, ఎందుకో మరి గాడ్స్ గ్రేస్ హనుమాన్తోనే ఒక స్టార్డమ్ వచ్చింది ఆ విఎఫ్ఎక్స్ కి. అసలు వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ లో ఉందో లేదో నాకు అంత ఐడియా లేదండి. అంటే 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, అది 25th క్రాఫ్ట్ విఎఫ్ఎక్స్ అనేది కన్ఫ్యూజన్ గా చెప్తుంటారు. యాక్చువల్ గా అయితే నా క్యాల్కులేషన్ ప్రకారం విఎఫ్ఎక్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్. ఈ రోజు థియేటర్ లో హనుమాన్ సినిమా ఒక లేడీ చూసి ఏడుస్తుందంటే ఆంజనేయ స్వామి కనిపించినప్పుడైనా, ఆ రఘునందన మ్యూజిక్ వస్తున్నప్పుడు మీరు చూపించే విజువల్ అయినా ఒక మనిషి కంట్లో నీళ్లు తెప్పిస్తుంది. యా, ఇట్స్ గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్, డైరెక్టర్స్ విజన్, డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఇస్ టీమ్ వర్క్ అండి. కంప్లీట్ వాట్ ఎవర్ టీమ్ ఏంటంటే మేము అనుకుంది ఓకే నార్మల్ టీమ్ లే అనుకున్నాం, మీరు ఒకటేసారి ఛాంపియన్స్ లాగా కప్పెత్తి నిలబడ్డారు. అప్పుడు అందరు షాక్ అయ్యారు, ఏంట్రా వీళ్ళు. నేను బేసిక్ గా నేను మూవీలో అవరే సార్, నేను ఏమనుకుంటా అంటే ఓకే నార్మల్ ఉంటుందిలే అని వెళ్ళి కూర్చున్నాను సార్. ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా మ్యాచ్ కాదులే అనుకున్నా. నేనే ఇట్లా చూస్తున్నా, ఏంటి ఇది సినిమానా అంటే ఒక పైరసీలో చూసే వాళ్ళకు కూడా అది కాదు సినిమా, థియేటర్ లో చూస్తేనే నచ్చుతుంది అనే ఫీల్. నేను డే 1 చూసానండి, ముందు రోజు రిలీజ్ అయింది కదా ఈవినింగ్. సరే నైట్ షోకి వెళ్తే నా పక్కన ఒక అతను కూర్చున్నాడు, కుర్రాడు. అస్తమానం మొబైల్ తీసి షూట్ చేస్తున్నాడు. ఏం మొబైల్ తీసి థియేటర్లో మొబైల్ తీసి షూట్ చేస్తున్నాడు అని మధ్యలో లెగిచిపోయి జై హనుమాన్ అంటాడు. ఏంటి ఎమోషన్ అయిపోతుంది సార్. హనుమాన్ చూసినప్పుడు బేసిక్ గా మనకి ప్రశాంత్ వర్మ గారి వర్క్, విఎఫ్ఎక్స్ ఇవంతా మనకు అర్థమైంది. నార్త్ వాళ్ళు బ్లాస్ట్ అయిపోయారు, ఏంటిది వాళ్ళకి ఇంకా ఏంటంటే అయోధ్య ఒకటి జరుగుతుంది కాబట్టి ఇంకా డివోషనల్ గా ఉంటారు, వాళ్ళకి స్పిరిచువల్. సడన్ గా అది చూసేసరికి వాళ్ళ క్యాలిక్యులేషన్ లో కూడా లేని సినిమా సార్. బేసిక్ గా మనం నిఖిల్ సినిమా చూసుకోవచ్చు. సో అది రీసెంట్ గా కృష్ణుడి మీద వచ్చింది కదా సార్, కార్తికేయ. సో ఆ సినిమాకి హైప్ అయ్యారు, ఈ సినిమా చూసాక వాళ్ళు పడిపోయారు. సో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తుల్లో మీరు ఒకరు సార్. అయ్యో ఏముందిలేండి సార్, అంతా టీం వర్క్. టీం వర్కే సార్, బట్ అందులో డైరెక్టర్స్ ఇస్ ద మేజర్ గా, డైరెక్టర్ విజన్ అండ్ డెసిషన్ మేకర్ ఇస్ ద డైరెక్టర్ ప్రతిదానికి. అంటే ఆయన ఎంత చేసినా ప్రతి ఒక్కరు కూడా 100 కాదు 1000 ఇచ్చారనేది అయితే కనిపిస్తుంది. సో హనుమాన్ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది సార్? హనుమాన్ సినిమా నాకు యాక్చువల్గా నాకు ఆ సినిమా గురించి తెలియదండి అది పెద్దగాను. అయితే ఒక అతను నాకు పరిచయం చేసి రేపు ఇలా డైరెక్టర్ ఒక అతను వస్తున్నారండి, ఏదో వర్క్ ఉందంట. అంటే ఎవరు ఏంటంటే ఇలా ప్రశాంత్ వర్మ. అంటే ఏ ఫిల్మ్ చేశారంటే జాంబీ రెడ్డి. జస్ట్ ముందు రోజు కొద్ది రఫ్గా సినిమా చూద్దామని ఓపెన్ చేశాను. నాకు కామెడీ అంటే ఇష్టం, నాకు చాలా నచ్చింది ఆ సినిమా. ఇతనే వస్తున్నారు, సరే ఏంటో చూద్దాం. హనుమాన్ అంటే సోషల్ ఫ్యాంటసీ ఏదో అన్నారు, సీజీ ఏదో ఉంటుంది అనుకున్నాను. వాళ్ళు స్టోరీ బోర్డ్తోనే వచ్చారు నెక్స్ట్ డే మీటింగ్కి. నాకు ఆ బడ్జెట్ని క్యాల్కులేట్ చేయగలను, అంటే పెద్ద ఫిల్మ్ కాదు, స్టార్డమ్ అంతా మనకి తెలియదే ఉంది. ఇట్స్ వెరీ స్మాల్ ఫిల్మ్ అది. సో టీజర్ అండి వర్క్ చేయాలి, మీరు టీజర్ రిలీజ్ చేయాలి అని చూస్తే కొద్దిగా ఆ స్టోరీ బోర్డ్ లైట్ రఫ్ స్టోరీ బోర్డ్తో వచ్చారనమాట. నేను అప్పటికే నాది స్టార్ట్అప్ కంపెనీ అండి, ఒక మంచి స్టోరీలు చేద్దాం అన్నది చూస్తున్నాను. అయితే ఆపర్చునిటీ రాకపోతే నేను చేయలేను. రెగ్యులర్ ఫైట్స్ ఇది అది ఇట్స్ విఎఫ్ఎక్స్ ఇట్స్ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అది. కానీ మంచి క్వాలిటీ వర్క్ చేస్తే నాకు మంచి స్టోరీలో పడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కంపెనీ అన్నది ఒక ఇంటెన్షన్. నేను అక్కడ నిజంగా ఆలోచిస్తారు, హనుమాన్ గురించి ఆలోచించలేదు, నా కంపెనీ గురించి మంచి స్టోరీల కోసం ఆలోచించుకున్నాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంటే చూడండి టైం డ్రైవ్ చేస్తుంది టోటల్ గాను. 20 years కష్టానికి గాడ్ పంపించి ఏమో అది అందరికి హనుమాన్ ఏదో మొత్తం ప్లాన్డ్ గా అందరినీ డిజైన్ చేసి ఎక్కడికక్కడ క్యారెక్టర్లు పెట్టి మొత్తం హార్డ్ వర్క్ చేసి ఒక మంచి గుర్తింపు కోసం వెయిట్ చేసిన వాళ్ళందరినీ కల్పించారు సినిమా. మేబీ అది నేను నమ్ముతున్నానండి. ఓకే. అయితే నాకు ఆ రోజు చూశాను, కానీ దీన్ని ఇంకా మనం ఎన్హాన్స్ చేసి నా షోరీల్లో చేయాలంటే నా ప్యాషన్ తగ్గట్టుగా బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ కదా. అవును, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా తగ్గకూడదు కదా, మార్కెట్ లో బడ్జెట్ ఉండాలి. అయితే వాళ్ళు చేయలేరు అంత, అది అర్థమైంది నాకు డిస్కషన్ లోనే అర్థమైంది. సరే నాకు నేనేం ప్రాఫిట్ అండ్ లాస్ చూడట్లేదు, కానీ ఏదైనా పాకెట్ లోంచి అలాగని మరీ ఎక్కువ కూడా పెట్టలేను కదా సార్ నేను. సో అప్పుడు ఖచ్చితంగా మన ఎక్స్పీరియన్సెస్ చాలా హెల్ప్ అవ్వాలి.
ఎలా వెళ్ళాలి ఏంటి నేను ప్లాన్ చేసుకున్నాను. ఫ్రీలాన్సర్స్ ఏంటి, అదర్ అవుట్ సోర్సెస్ ఏంటి, ఏ ఆర్టిస్ట్ని ఎంగేజ్ చేద్దాం, మన దగ్గర లేనిది బయట ఎక్కడైనా నా ఫ్రెండ్స్ నాకంటే నేషనల్ ఇంటర్నేషనల్లీ నాకు 20 years అంటే చిన్న విషయం, నెట్వర్కింగ్ ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళంతా ఉంటారు కదా సార్. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ స్టాచ్యూ వచ్చింది, అది ఎలా చేయించాను, ఒక ఫ్రీలాన్సర్తో బెంగళూరులో చేయించాను. అలా మొత్తం నేను ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఎవరెవరికి అవుట్ సోర్స్ చేయాలి ఏంటి మొత్తం ఇదంతా కలిపి టీజర్ వరకు స్టార్ట్ చేసాను. ప్యాషనెట్గా చేయడం అనేది డైరెక్టర్ గారు కూడా గుర్తించారు. వీళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు, ప్యాషనెట్ చేసుకున్నారు. అది ఇట్స్ గుడ్ టీమ్ వర్క్ అండి. అంటే ఎక్కడైనా నాకు కూడా పెయిన్ ఉందంటే సార్ ఇది కొంచెం టైం పడుతుంది సార్ అంటే తీసుకుని ఉదయ్ గారు. ఒకవేళ అతను కూడా ఏంటంటే ఏదైనా తెలియకపోయినా నేర్చుకొని ఇన్వాల్వ్ అయ్యి అండర్స్టాండ్ చేసుకుని టైం ఇవ్వడం. అది బడ్జెట్ అయితే నేను ఇంక్రీజ్ చేయలేను, టైం నేను స్ట్రెచ్ చేయగలిగాను. టైంని స్ట్రెచ్ ఎందుకు చేయగలిగాను అంటే అతనికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇది ఇంకొక లెవెల్ వెళ్ళిపోతుందని అర్థమైందండి. అంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హనుమాన్ కేవ్ లోకి ఫస్ట్ టీజర్ లోని కెమెరా వెళ్తుంటుంటది, తర్వాత శివలింగంలో హనుమాన్ మనం రివీల్ చేసాం. అంటే అది ఐడియా అది కాదండి. టైం ఎక్కడ మారుతుంది అంటే ఫస్ట్ ఐడియా ఏంటంటే జస్ట్ కొండకు ముందే ఉంటుంది ఒక చిన్న స్టాట్యూ, హనుమాన్ స్టాట్యూ. దాని తర్వాత కొద్ది లోపల పెడదాం అనుకున్నాం, ఇంకొద్ది లోపల పెడదాం, ఇలా టర్నింగ్ తర్వాత అక్కడ హనుమాన్ చూపించాం ఎయిర్లో అనుకున్నాం, తర్వాత ఆరా పెట్టాం, తర్వాత శివలింగం వచ్చింది. అంటే ఇలాగ మనకి ఐడియాలజీ అనేది ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది టైం వల్ల. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఐడియా మారిందంటే మళ్ళీ వర్క్ చేయాలి కనుక టైం స్ట్రెచ్ అవుతూ ఉండాలి. అందులో డైరెక్టర్ సపోర్ట్ లేకపోతే మనం కూడా చేయగలిగింది ఏం లేదు. సో మనీ అనేది పక్కన పెట్టండి, ఇట్స్ వెరీ స్మాల్ బడ్జెట్తో చేసింది అది. అయితే ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది, నేను కాన్ఫిడెంట్, ఓకే నాకు కావాల్సిన స్టోరీ నాకు అయిపోయింది. ఇఫ్ ఫిల్మ్ కూడా ఏదైనా మంచి బడ్జెట్ వస్తే మంచిదే, కానీ అంత బడ్జెట్ వస్తుంది అనుకోను కదా, ఎందుకంటే అక్కడ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. స్మాల్ బడ్జెట్ ఉంది, స్టార్టమ్ ఉంది. ఒక సంక్రాంతికి పెద్ద హీరోలు అందరూ వస్తారు, ఎందుకంటే ఫ్యామిలీ సీజన్ కాబట్టి. ఆ సీజన్ లో అంటే ఈయన తేజ సద్దల అప్కమింగ్ హీరో, చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ లానే చూసారు, కానీ ఈ సినిమాతో సూపర్ హీరో అనే ట్యాగ్ లైన్ వచ్చింది. సో అది అంటే ఆ విఎఫ్ఎక్స్ లో ఉన్న ఇంపాక్ట్ కూడా అతనికి హెల్ప్ అయింది. అతను యాక్టింగ్ ఎంత ఇచ్చినా మీరు సైడ్ నుంచి ఇచ్చిన సపోర్ట్ బటర్ఫ్లైకి రెక్కలు ఇచ్చినట్లు అయింది. లేదండి అతను కూడా అంటే అందరూ ఇట్స్ టీమ్ వర్క్. అంటే అదే సార్, అంటే ఈ సినిమాకి ఎంత స్టోరీ ఉన్నా, ఎంత డైరెక్షన్ విజువల్ ఉన్నా, ఆ హార్ట్ బీట్ లో ఎక్కడెక్కడ తగలాలో అది మీరే ఇచ్చారు. మీకు ఇందాక టాపిక్ టీజర్ రిలీజ్ అవ్వడం అన్నది మొత్తం ప్రాజెక్ట్ కి పెద్ద గేమ్ చేంజర్ అయిపోయింది. బజ్ క్రియేట్ మామూలు కాదు, వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేసింది. బజ్ క్రియేట్ అయ్యాక ఏమైందంటే సార్, బుక్ మై షోలో సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలకి అన్నా ఈ సినిమాకి టికెట్స్ బుకింగ్ వెయిటింగ్ లిస్ట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎక్కడ ఫస్ట్ టీజర్ దగ్గర రిలీజ్ దగ్గర స్టార్ట్ అయిందండి. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి నాకు కూడా టైం దొరికింది, చిన్న బడ్జెట్ స్కేలప్ చేసుకోగలిగాను, టైం స్కేలప్ చేయగలిగాను, క్వాలిటీ మొత్తం రెస్పాన్సిబిలిటీ పడిపోయిందండి. ద ఎంటైర్ ఫిల్మ్ అప్పుడు నేను ఫస్ట్ టీజర్ వరకు ఆలోచించాను చూడండి స్టోరీలని, ఇప్పుడు ఫిల్మ్ గురించి ఆలోచించిన సిచ్యువేషన్, అయితే ఓన్లీ టీజర్ వచ్చింది మిగతా ఇంకేం లేదు అనుకుంటారు. అవును, ఎందుకంటే ఊరికి ఇది ఒకటి హైప్ కే నా సినిమాలో ఏం లేదా అనుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీ నాకు డైరెక్టర్ కి అందరికీ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. అప్పుడు ఇంక అందరూ స్ట్రెచ్ అయ్యాం, క్వాలిటీ కోసం స్ట్రెచ్ అయ్యాం. కొన్ని ఇంకా యాడ్ ఆన్స్ వచ్చాయి. అంటే ముందు టీజర్ కి ముందు నేను కొంత వర్క్ స్టార్ట్ చేసింది కూడా మళ్ళీ రీవర్క్ చేశాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది మన అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందండి, అది ముందు షూట్ చేసేసారు. ఆ వర్క్ నాకు 50% వర్క్ అయిపోయింది ఆ టీజర్ రిలీజ్ కి. తర్వాత డైరెక్టర్ కూడా ఆలోచించారు, లేదు సార్ మళ్ళీ నేను షూట్ చేస్తాను, కొద్దిగా ఎక్కువ డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్ లో చేస్తాను, ఫుటేజ్ బాగా వస్తుంది, ఇంకా మంచిగా వెళ్ళొచ్చు అంటే వెరీ హ్యాపీ వి డిస్కస్డ్ అండ్ హీ ఇంప్లిమెంటెడ్. సో ఫైనల్లీ ఇంకా బెటర్ గా చేద్దాం అన్నవి అలాగా చాలా పాయింట్స్ తీసుకుని రీషూట్ చేయడం. ఎన్ని సీన్స్ మీరు రీషూట్ చేయించారు? అండర్ వాటర్ అయితే కంప్లీట్లీ ఈవెన్ లాస్ట్ ఆ సాంగ్ మెయిన్ సాంగ్ ఉంది కదా, అది హనుమాన్ చాలీసా అది. సో అతను ఇలాగా లెగడం పడిపోతున్నప్పుడు అది మళ్ళీ రీషూట్ చేశారు యాక్చువల్లీ. అంటే ఆ షర్ట్ ఏదో సరిగా ఎగరకపోవడం, అప్పుడు ఏదో ఫ్యాన్ పెట్టలేదు. ఇంకేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ మనకి ఛాన్స్ అవ్వకూడదు అన్నట్టుగా ఇంకా మళ్ళీ వర్క్ చేసుకొని మళ్ళీ సో దాని మీద మళ్ళీ కొద్దిగా రీవర్క్లు జరిగాయి. టైం కూడా సఫిషియెంట్ గానే ఇచ్చారండి, సపోర్ట్. ఎంత టైం తీసుకున్నారు సార్? అంటే లైక్ 1 month, 2 months, 3 months, 1 year? టోటల్ గా 1.5 years దాటే. 1.5 year దాటే. ఓకే. అంటే బడ్జెట్ కూడా వెరీ స్మాల్ బడ్జెట్ కదండి, అంత ప్లాన్డ్ గా వెల్ ప్లాన్డ్ గా వెళ్ళాలి, వెరీ కన్స్ట్రక్టివ్ ఐడియాస్. అంటే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు పనిచేసింది. నా నెట్వర్క్ కావచ్చు, లేకపోతే ఒక డిజైన్ మొత్తం పైప్ లైన్ ఎవరు ఎక్కడ ఫైల్స్ తీసుకోవడం, రకరకాలు ఉంటాయి. ఏ సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలి, ఎలాంటి టెక్నాలజీ వాడాలి, అప్పుడప్పుడు మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు, క్లౌడ్ లో రెండరింగ్ పెట్టాలి. రెండరింగ్ కూడా చాలా టైం ఇట్స్ టైం ప్రాసెస్. మళ్ళీ చిన్న గ్లిచ్ వచ్చినా మళ్ళీ వెళ్ళి రావాలి, అది మీకు ఐడియా ఉన్నట్టుంది. సో ఇన్ డెప్త్ టెక్నాలజీ వైపు వెళ్ళట్లేదు కానీ చెప్తున్నాను. ఆ రెండరింగ్ కి ఎలాగా మన దగ్గర అన్ని thousands of systems ఉండవు కదా, అలాగే ఆన్లైన్ లోనే చైనాలోనో బాంబేలోనో వేరే సిస్టమ్స్ తీసుకొని అక్కడ రెండర్లు పెట్టి తీసుకురావడం, ఇవన్నీ ఏంటంటే నేను యాజ్ ఎ టెక్నీషియన్ గా నేను డ్రైవ్ చేయడం అన్నది నాకు పనికొచ్చింది. ఓకే. సో దట్ ఈస్
సార్ ఇప్పుడు ఆంజనేయ స్వామిని లాస్ట్ లో పోర్ట్రే చేసే విధానం అంటే లాస్ట్ 5 minutes అంతవరకు చూసిన ఎగ్జైట్మెంట్ కి ఇంటూ 10 అయిపోయింది. ఆ ఆంజనేయ స్వామి బయటికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళడము, అది అతని కంట్లో విజువల్ అట్లా పోర్ట్రే చేయడము, మరి శ్రీరామునితో ఆ రఘునందన సాంగ్ చూపించడము, ఈ ఐడియాస్ అంటే స్కెచ్ ఇదంతా ఎలా వచ్చింది సార్? లేదు వాళ్ళు మొత్తం వాళ్ళు సాంగ్ ముందు రికార్డ్ చేసుకున్నారు, సాంగ్ తగ్గట్టు కొన్ని బేసిక్స్ స్కెచెస్ వేసుకున్నారు, దాన్ని 3Dలోకి తీసుకురావాలి. అయితే అది టీజర్ ముందు నుంచి కూడా హనుమాన్ని 3Dలో చూపిద్దామని ఫిక్స్డ్. హనుమాన్ చూపిస్తున్నామంటే ఒక సాంగ్ లో అది తట్టు హనుమాన్ నాకు మీరు విజువల్స్ చూసి ఇప్పుడు ఎంత చెప్తున్నారు, నేను ఏమీ విజువల్స్ చూడకుండా జస్ట్ 2D ఆర్ట్తో సాంగ్ విన్నప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయండి. నేను అనుకున్నాను దీనికి కరెక్ట్ విజువల్స్ పడితే మాత్రం సినిమా మొత్తం లేపుతుందని నమ్మకం నాకు బిఫోర్ ద టీజర్ నుంచి ఉండేదండి. అది నాకు కంప్లీట్లీ కాంప్రమైజ్ అవ్వకూడని వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ సీక్వెన్స్ ఇది అనేది ఫిక్స్ అయ్యానండి. సో అప్పుడు ఫోటో రియలిస్టిక్ చూపించాలి హనుమాన్ని. ఏమి మనకి క్యారెక్టర్గా 2D అండ్ 3Dలో కొన్ని అంత ఎవరెవరో చేశారు ఫిల్మ్స్, ఇది ఒక లైవ్ యాక్షన్ ఫిల్మ్, కంప్లీట్లీ ఫోటో రియలిస్టిక్ చూపించాలి. స్కిన్ టోన్ కూడా వైట్ కాకుండా కొంచెం గోల్డిష్ గా చూపించాలి, ఫెరోషియస్ గా ఉండాలి, స్పిరిచువాలిటీ ఉండాలి, చూపించాలంటే ఇట్స్ డెఫినెట్లీ హార్డ్ టాస్క్ అండి అది. అయితే మధ్యలోని టీజర్ ఎప్పుడైతే బడ్జ్ వచ్చి ఇంకా దాన్ని స్కేలప్ అయిపోయిందో మొత్తం ప్రాజెక్ట్, డైరెక్టర్ ఆలోచించారు ప్రశాంత్, ఏదైనా బెటర్ లైవ్ యాక్షన్కి వెళ్ళిపోదామా, మరి కార్టూనిస్ట్ గట్రా వచ్చిందంటే మొత్తానికి డ్యామేజ్ అవుతుంది అన్నది అతను భయం. ఫస్ట్ టైం కదా ఎక్స్పెరిమెంట్ కూడా, అంటే సినిమా అంటే ఒక ఇష్టము నమ్మకం, అంటే వెళ్ళిపోదామా, ఎందుకంటే అప్పటికి బడ్జ్ వచ్చింది కనుక డేట్స్ కూడా అతనికి దొరికేస్తాయి. నన్ను ఒకసారి అడిగారు ఉదయ్ గారు లైవ్కి వెళ్ళిపోదామా మనం 3D కాకుండా అంటే, వద్దు సార్ చాలా వరకు చేస్తాం, మళ్ళీ నేను వర్క్ చేసాం కదా సార్, డెఫినెట్గా బాగా వస్తుంది మీరు ట్రస్ట్ చేయండి అంటే, బాగా వచ్చినా ఇంకా బాగుంటుంది కదా, ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ చేస్తే అంటే, పెద్ద ఆర్టిస్ట్ అంటున్నారు ఎవరో, లేదు మాట్లాడుతున్నాను ఒక కన్నడ సూపర్ స్టార్ అతను, యష్ పేరు కూడా వచ్చింది సార్, ఏమో నేను ఆ పేర్లు అయితే నేనైతే రివీల్ చేయలేనండి. అంటే అతనిది అయితే బాగుంటుంది అంటే, ఐడియా బాగుంది సార్, బట్ 3Dలో అంటే యూనిక్ గా ఉంటది కదా సార్, ఒక మళ్ళీ ఆర్టిస్ట్ వైపు వెళ్ళిపోతుంది, లేకపోతే అది ఫస్ట్ టైం మన హనుమాన్ నాకు ఫోటోరిస్ట్ గా చూపిస్తే యూనిక్నెస్ వస్తుంది అనేది ఈ డిస్కషన్ చాలా సార్లు జరిగిందండి ఇద్దరికి. ఫైనల్లీ ఏమో మరి అతను ఎలా డిసిషన్ తీసుకున్నారో మొత్తానికి 3D స్టిక్ అయిపోయారు, హమే అనుకున్నాను. అదే బెస్ట్ అనిపించింది సార్, ఎందుకంటే నెక్స్ట్ ఆ ఫేస్ రివీలింగ్ ఇంకా పెద్ద హీరో ఎవరన్నా వచ్చిన సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా మీకు అడిషనల్ ఫ్యాక్టర్ అవుతుంది. అది ఇది క్రీచర్ మీద వర్క్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటదండి. క్రీచర్ మీన్స్ ఇట్స్ హ్యూమన్ ఆర్ వాట్ ఎవర్. అంటే సార్ నేను అబ్జర్వేషన్ చెప్తాను, ఆ హెయిర్ పార్టికల్స్ అయినా, ఆ బొట్టు అయినా, ఆ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆ ఫిరోషియస్నెస్ అయినా, ఆ మనిషి అంటే హనుమాన్ కనిపించక ముందు టెయిల్ ఊగుతున్నా సరే ఆడియన్స్ అరచాలి, ఆ మూమెంట్ తెప్పియాలి ఆ మ్యూజిక్ తో. సో ప్రతి ఆర్ట్ వర్క్ లో ప్రతి చిన్న గ్లిచ్ లో అంటే 0.1 మీటర్ కూడా మీరు తప్పు చేయకూడదు. అది మీకు అదే ఫర్ మీరే చెప్పారు, అది ఫర్ సిమ్యులేషన్స్ అంటాం, అసలే ఎయిర్లో ఎగురుతున్నప్పుడు హెయిర్ ఎగరడం కానీ, లేదంటే అంటే మీరు ఇప్పుడు స్కిన్ టోన్ చూసారంటే అందులో దగ్గర ఒక 100s ఆఫ్ పాసెస్ ఉంటాయండి. అవన్నీ కూడా అంటే మీకు తెలుసు 24 frames per second, ఒక్క ఫ్రేమ్ కి మేము 100s ఆఫ్ పాసెస్ రెండర్ చేయాలి. అవన్నీ చేస్తే కానీ ఆ క్వాలిటీ రాదండి. క్రీచర్స్ అంటే నేను పర్టికులర్లీ నాదేంటంటే నా ఎక్స్పర్టైజ్ ఇన్ టెక్నాలజీ వైజ్ నేను క్యారెక్టర్ టీడీనండి. క్యారెక్టర్ టీడీని కనుక నాకు ఎవరెవరికి ఎక్కడెక్కడ అసైన్ చేసి ఏ పాసెస్ సెట్ నుంచి తీసుకోవాలి అన్నది ఎలాగ అవుట్ సోర్స్ చేయాలి ఇవన్నీ వర్కౌట్ చేశాను, కరెక్ట్ వర్కౌట్ అయింది. ఎంతమంది టీమ్ దీనికి వర్క్ చేశారు సార్ మీ కింద? ఓవరాల్ గా నా దగ్గర కాదు, బయట టీమ్స్ ఫ్రీలాన్సర్స్ అంతా కలిపి ఒక 150+ ఉంటారు. 150 మంది కష్టపడితే హనుమాన్ ఈ రోజు మేము అంత రియలిస్టిక్ గా చూసాం. అంతే కదా, హనుమాన్ అనే కాదు ఓవరాల్ విఎఫ్ఎక్స్ థాట్ ప్రాసెస్ మాత్రం మీ నుంచి మొదలైంది. స్టార్టింగ్ ఒక టీజర్ అనుకుని స్టార్ట్ చేసింది, అక్కడ లాస్ట్ వచ్చి ఈరోజు 300 crores ఫిల్మ్ వరకు వెళ్ళిందంటే ఇట్స్ అన్బిలీవబుల్ థింగ్స్. అండ్ ఇంకొకటి సార్, సో బేసిక్ గా ఇంత కష్టపడ్డారు, ఇంకా మూవీ అవుట్పుట్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు సార్? కంప్లీట్ చేసేసి ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ కూడా లేకుండా? అది ఎప్పటికప్పుడు ఉంటుందండి. అయితే ఒకటేంటంటే విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి పాస్లు, ఎక్కడికి డిఏకి వెళ్తాయండి, డిజిటల్ డిఏ చేస్తారు. డిఏ నుంచి మేము ఇంకా చూడం అంటే ఇంకా డైరెక్ట్ ఫిల్మ్ అన్నపూర్ణ. సో ఇంకా మేము ఇంకా అక్కడ నుంచి మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మేము పంపించే వరకే ఉంటుంటుంది మాది. ఓకే, మరి ఆ డిఏలో కూడా కలర్ కరెక్షన్స్ అటు ఇటుగా అది డైరెక్టర్స్ అండ్ కెమెరామెన్ వాళ్ళు, అక్కడ కలరిస్ట్ వాళ్ళ డెసిషన్ మేక్ మీద ఉంటుంది. తర్వాత మమ్మల్ని అక్కడ ఏమైనా వాళ్ళకైనా మిస్సింగ్ కనిపిస్తే పాసెస్ అడుగుతారు, మళ్ళీ బ్యాక్ మేము టక్ అప్పుడు అందిస్తూనే ఉండాలి వాళ్ళకి, ఏమైనా ఇది కలర్స్ చేంజ్ చేయాలి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నికల్ ప్రాసెస్. మరి అంటే అంత అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ మీరు థియేటర్ లో చూసారా? నేను సినిమా చూడడం థియేటర్ లోనే.
ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ కూడా. సో కళ్ళతో అదంతా చూస్తే నేనేనా, అందుకే సినిమా నేను ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంతా ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయాను. సినిమా ఎంత ఇట్టేసరికి మిగతా సినిమా నాకు స్టోరీ లోపలికి వెళ్ళలేదు. ఇది ఎలా వచ్చింది అంటే మీరు ఎంతసేపు మీరు చేసిన వర్క్ దగ్గరనే ఆగి చూస్తే. వన్ మోర్ థింగ్ ఏం జరిగిందంటే ఫస్ట్ టైటిల్ సీక్వెన్స్ ఒక కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ వస్తుంది, టైటిల్స్ వస్తుంటాయి. సాంగ్ అది హనుమాన్ బార్న్ సాంగ్. అవును, నా బ్రెయిన్ అక్కడ స్టక్ అయిపోయింది యాక్చువల్గా. దాని తర్వాత కూడా కొంతసేపు అక్కడే ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయానంటే అది యాక్చువల్గా నా దగ్గరికి వచ్చింది వాళ్ళు 2D కిందే వచ్చిందండి. జస్ట్ టైటిల్స్కే కదండి. వాళ్ళు ఏంటంటే నేను బడ్జెట్ కూడా అలాగే లాక్ చేస్తాను యాక్చువల్గా, ఏదైనా 2D లుక్ అండ్ ఫీల్ ఇద్దాం అన్నట్టుగా. తర్వాత నాకు బాహుబలి 2 చూసిన నాకు 300 ఫిల్మ్ దగ్గర నుంచి అండి పాతది ఆ టైటిల్ సీక్వెన్స్ చాలా ఇష్టం. తర్వాత తెలుగులో బాహుబలి 2 చాలా బాగుంటది ఆ టైటిల్ సీక్వెన్స్, స్కల్ప్చర్స్ అవన్నీ పెట్టి. ఎప్పుడైనా అలాంటి ఒకటి చేయాలనిపించింది, ఆపర్చునిటీ వచ్చింది కదా దీన్నే ఏదో చేద్దామని చెప్పి అప్పుడు 3Dకి నేను ఇనిషియేటివ్ తీసుకొని బడ్జెట్లు కూడా పక్కన పెట్టి నేను ఇనిషియేటివ్ తీసుకుని ఇది 3Dలో చేసాం. 3Dలో చేసి ఆ కైండ్ ఆఫ్ మళ్ళీ అలాగని కాపీ పేస్ట్ లాగా అవ్వకూడదు కదా, మిగతా వాటికి ఏదో సమ్ యూనిక్ గా ఉండాలి. సో అది లుక్ అండ్ ఫీల్ ఆ బ్రాంజ్ అదంతా వచ్చింది కదా మధ్యలో పార్టికల్స్ కానీ అదంతా. సో దట్ ఈస్ అ మంచి అచీవ్మెంట్ అండి అది. అంటే అక్కడ నేను స్టక్ అయిపోయాను థియేటర్కి వెళ్ళినప్పుడు. ప్రతి దాంట్లో కూడా 190 దగ్గర కూడా సాటిస్ఫై కాలేదు. 100 అయితేనే నేను 100 ఉండదులేండి. ఇంకో 6 నెలల టైం వచ్చింటే ఇంకా బాగుండేమో అనిపిస్తుంది. అంటే అక్కడ నెవర్ ఎండ్ అండి క్రియేటివిటీ క్వాలిటీ అనేది. ఇంత చేశాక కూడా మీరు సాటిస్ఫై కాలేదా కొంచెమన్నా? కొన్ని ఏరియాలో ఇంకా టైం ఉంటే ఇలా చేస్తుంటే బాగుంటది కదా, అది ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. 100% అంటే మా ఆడియన్స్ ఇంకా పెంచండి సార్, హై పెంచండి సార్ అంటుంటారు. టైం బడ్జెట్ మరి ఇంత ఇష్టంతో ఒక సినిమాని మీరు అంత వర్క్ చేశారు, ఒక టీమ్ గా దీని ప్రాజెక్ట్ రెడీ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకనొక టైంలో థియేటర్స్ మీకు ఇబ్బంది వచ్చింది. కొన్నిసార్లు సింగిల్ స్క్రీన్స్ కూడా మీకు ఇవ్వడానికి రాలేదు ముందరికి. కొన్ని షోస్ క్యాన్సిల్ అవుతుందా, అంటే వేరే సినిమాస్ ఆడించాలి అవి ప్రియారిటీ ఇచ్చారు కదా. సో ఆ టైంలో మీరు ఏమైనా ఫీల్ అయ్యారు అంటే ఆడియన్స్ చూడడానికి కొంచెం స్లో అవుతుంది కదా, మళ్ళీ ఏ టాక్ వెళ్తుందో అంటే మీరు ఒక మాట అన్నారు స్టార్టింగ్ లో అల్లావుద్దీన్ కష్టపడ్డారు, బట్ స్క్రీన్ దగ్గరికి వచ్చేసరికి నెగిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ మీ వర్క్ అంతా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ ఈ సినిమాకి అలాగే అవుతుందేమోనని భయపడ్డారా? లేదు, అంటే నేను థియేటర్స్ వస్తాయా రావా అవన్నీ నా ఏరియా కాదండి. అది ఫిల్మ్ అయితే డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది, ఎందుకంటే ఎంత విఎఫ్ఎక్స్ చేసింది ఉత్తినే పోదు. స్టోరీ అంటే కూడా నాకు లైన్ తెలుసు కానీ నేనైతే ఫిల్మ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేది ఉండదు కదా సార్, ఎక్కడ సీక్వెన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఇది ఒక రెస్పెక్టెడ్ ఫిల్ము. ఆ థియేటర్స్ గోళ ఎట్టుంటేనే ఇది లాంగ్ టర్మ్ అయితే ఆడుతుంది. అంటే అది కాన్ఫిడెన్స్ వీళ్ళు ఉన్నప్పుడు అసలు అంటే ఇది లాంగ్ రన్ అన్నది నాకు ముందు నుంచి అర్థమైపోయింది సార్. ఎందుకంటే పిల్లలు ఫ్యామిలీస్ తో వెళ్లే ఫిల్మ్ ఇది, ద కాన్సెప్ట్. ఇంకొక పెద్ద స్టార్డమ్ ఫీపుల్ ఉన్నా 3-4 డేస్ ఆడుతున్నాయి ఈ రోజు. ఇది అలా కాదు, ఆడుతుంది నాకు నమ్మకం నాకు ఎక్కడో ఉంది. అయితే నేను అంత ఫోకస్డ్ గా ఏ థియేటర్స్ ఆ గోళ నేనేం చూడలేదండి. నేనేంటంటే రివ్యూస్, బాలీవుడ్ లో రివ్యూస్, అక్కడ నాకు కనెక్షన్స్ ఎక్కువ కదా, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేయడం, డైరెక్టర్స్ ఆడడం, ప్రొడ్యూసర్స్ ఆడడం అయిన తర్వాత ఉదయ్ అసలు ఏం జరుగుతుంది, ఇంత చిన్న ఫిల్మ్ ఏంటి ఇదేంటి అసలు, వాళ్ళు షాక్ ఇప్పటికీ కూడా ఇంకా షాక్ లో ఉన్నారు. వాళ్ళు చాలా మంది షాక్ అండి. అంటే మెయిన్ థింగ్ షాక్ ఏంటంటే ఇంత చిన్న బడ్జెట్ లో అంత, అప్పటికే వాళ్ళు ఈ బ్రహ్మాస్త్రాలు, ఆది పురుషులు ఇవి అవి చూసి హై బడ్జెట్ విఎఫ్ఎక్స్ అంటే హై బడ్జెట్, అది దాని టైం టేకింగ్ అన్నట్టు వెళ్ళిపోయారు. దాన్ని మనం క్రాక్ చేసామండి సార్. ఎందుకు సార్ అంటే ఆడియన్స్ తరపున అంటున్నాయి మాట. హనుమాన్ చూసి లైక్ మనకి అంటే కొంతమంది మీమ్స్ వేస్తారు కదా, ఓం రావత్ గారిని పెట్టి సార్ చూడండి సార్ ఇది సార్ మేము అడిగిన విఎఫ్ఎక్స్, మీరు మా ప్రభాసాన్ని ఎందుకు సార్ ఇట్లా చూపించలేదు అంటే ప్రతి ఒక్కరు కూడా మనసుకు తెలియదు సార్ మీరు చేసిన వర్క్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ఎటువంటి అప్లాట్స్ వచ్చాయి, ఎంతమంది కాంప్లిమెంట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మీరు దీనిలోకి వస్తానంటే ఇగ్గిన వాళ్ళే ఉన్నారు, సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ మీకు ఎలా సపోర్ట్ చేశారు? లేదు, సపోర్ట్ చేసిన చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎందుకులే అనే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సినిమాలు అనేసరికి జనరల్ గా మన అది వినే మాట. అయితే నా సినిమాలకి తర్వాత వాళ్ళని అండర్స్టాండ్ చేసుకున్నారు. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయితే ఇప్పటికి కూడా నాకు ఫుల్ ఆఫ్ సపోర్ట్ అండి, బ్యాక్ అండ్. ఈవెన్ నా కజిన్స్, బ్రదర్స్ వీళ్ళు ఉంటారు, పెద్ద ఫ్యామిలీ అండి, వాళ్ళందరూ కూడా ఎప్పుడు నాకు వెల్ విషెస్. అండ్ ఇది అసలు నాకన్నా ఎక్కువ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ పార్టీలు. పాపం నాదేదో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎక్కడెక్కడ పడితే వాళ్ళు షేర్ చేస్తుంటారు. సో మా కజిన్స్ కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవ్రీబడి ఈజ్ రియల్లీ. నేను పోన్లే ఒక ఫిల్మ్ తో అసలు విఎఫ్ఎక్స్ ఒక టెక్నీషియన్ బయటికి రావడం ఏంటి, అదొక ఫిల్మ్ తీసుకొచ్చింది. ఎప్పుడు అలా రాలేదు కదండి. ఒక ఫిల్మ్ తీసుకొచ్చింది, ఒక స్టార్డమ్ యాక్చువల్ గా మనం తీసుకొచ్చాం. నా తర్వాత వచ్చే ఫిల్మ్స్ వేరే వాళ్ళు కూడా డెఫినెట్ గా వచ్చే సిచ్యువేషన్ స్టేజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే సార్ మీరు మాటలలో ఒక మాట చెప్పారు, బాహుబలి టైటిల్స్ పడేది నాకు బాగా నచ్చిందని. ఈ రోజు కూడా మీరు చెప్తున్నప్పుడు నేను అనుకుంటే అవును బాహుబలి విఎఫ్ఎక్స్ ఎవరు చేశారు రాట్లా.
బాహుబలి పార్ట్ 1 నేను వన్ ఆఫ్ ద కంపెనీ అండి అది. అవునా? ఓ మై గాడ్. అంటే అందులో చాలా కంపెనీస్ చేశాయి. అంటే మీరు ఒక సీన్స్ లో నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ టైటిల్ కార్డ్ వచ్చింది ఫస్ట్ బాహుబలి 1 లోనే. ఓకే. నేను ఎలా ఏది మిస్ అవ్వలేదండి. నాది రకరకాలండి కంపెనీ నేమ్స్. అంటే నాది నా టీము అన్నది మీరు ఎప్పుడైనా రికగ్నైజ్ చేయాలి. ఇంకోటి మీకు బాహుబలి చెప్పాను కదా, అయితే నేను వచ్చిన తర్వాత చేసినవి ఇంకా ఇక్కడ నేను షారుఖ్ ఖాన్ 3 సినిమాలు ఇక్కడే చేశానండి ఫ్రమ్ హైదరాబాద్. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ తో నాకు కొన్ని రెడ్ చిల్లీ ప్రొడక్షన్స్. రెడ్ చిల్లీస్ అంటే షారుఖ్ ఓన్, అది విఎఫ్ఎక్స్ ఉంది, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఏ సార్ జవాన్ చేశారా? వాళ్ళన్ని జవాన్ కాదండి, నేను అప్పుడు చేసింది 0 1 రైస్ ఫ్యాన్ లో చిన్నగా కనిపిస్తుంది. కొన్ని అవన్నీ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ఇందులో. నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ నాదే. అంటే హైదరాబాద్ లో ఉన్నా కూడా వర్క్ అక్కడ నుంచి వచ్చిందంటే అది నా మీద ఉన్న వాళ్ళకి నమ్మకం, ఉదయం ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఇవ్వచ్చు అన్నది. కానీ అలాగే పద్మావతి కూడా కొంత పార్ట్ అండి. పద్మావతి ఇక్కడ హైదరాబాద్ లో చేశాను, దీపికా పడుకోన్. ఓ మై గాడ్. యష్ రాజ్ ఫిల్మ్స్. yes అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ అండి. అంటే ఇలా ప్రతి దాంట్లో ఈవెన్ తెలుగు ఫిల్మ్స్ కూడా ఏది మన బింబిసారా కావచ్చు, భీమ్లా నాయక్, లేకపోతే ఈ ఫిల్మ్స్ నేను టక్ అని చెప్పలేనండి. చాలా ఫిల్మ్స్ ప్రతి దాంట్లోనే. మొన్న రిలీజ్ అయిన గుంటూరు కారం నేను చేయలేదండి. గుంటూరు కారం నేను చేయలేదు. ఫస్ట్ వాళ్ళు గ్లిమ్స్ వదిలేరండి, అది విఎఫ్ఎక్స్ బేస్డ్ కంప్లీట్లీ. ఫస్ట్ వాళ్ళు ఏదో అకేషన్కో దేనికో అడిగారు, టైం లేదు యాక్చువల్గా 1 week 10 days టైం ఉంది. అయితే దాని సూపర్వైజర్ అన్నారు, నేను అప్పటికి హనుమంత్ స్టక్కే ఉన్నాను. కష్టం సార్ అంటే, లేదు సార్ ఇది మీరే చేయాలి ఫస్ట్ గ్లిమ్స్ ఎలాగైనా అంటే, సరే ఇంకా ఒకరికొకరు హెల్ప్ అవుట్ చేసుకోవాలి కదా సార్. సో ఆ గ్లిమ్స్ మొత్తం నేనే ఒక 1 week 10 days డే అండ్ నైట్ కొట్టి ఇచ్చాం సార్. బేసిక్గా అంటే మేమందరం ఒక సినిమా హిట్ అయితే హీరోకి క్లాప్స్ కొడతాం, హీరోయిన్ కు, ఒక ఆర్టిస్ట్ కనిపించే వాళ్ళ క్లాప్స్ కొడతాం. బట్ విఎఫ్ఎక్స్ వాళ్ళకి రికగ్నేషన్ కొన్ని సినిమాల్లో వస్తుంది, కొన్ని సినిమాల్లో రాదు. బట్ మీ హార్డ్ వర్క్ అయితే అక్కడ ఉంటుంది. సో మీరు ఎలా అనుకుంటారు కొన్నిసార్లు మీ పేరు బయటికి రానప్పుడు? అంటే మీలాగా చాలా మంది ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉండదు షేర్ చేయడానికి. ఆ ఫీలింగ్ ఏంటి చెప్పండి? చాలా మంది టెక్నీషియన్స్ నేను చూసానండి. అంటే అది ఎంత పెయిన్ ఉంటుంది అంటే, లాస్ట్ రిలీజ్ కి విఎఫ్ఎక్స్ లాస్ట్ డిపార్ట్మెంట్ అండి. ఆ రిలీజ్ టైం దగ్గర పడుతుంటది, హై ప్రెషర్స్ పడుతుంటాయి. వీళ్ళు పెద్ద హీరోలు గట్రా అంటే ఇంకా రిలీజ్ పోస్ట్ పోన్మెంట్స్ గట్రా ఉండవండి, థియేటర్స్ బుకింగ్ అన్నీ ఉంటాయి. లాస్ట్ మినిట్ వరకు, రేపు రిలీజ్ అయినంత వరకు అక్కడ డిఏలో అప్డేట్ అవుతూనే ఉంటాయి షార్ట్స్. హై డే అండ్ నైట్ నిద్రలు ఉండవు. ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. మాస్టర్ రోజా సినిమా చూసి అందరూ సినిమా సూపర్ అనుకున్నా కూడా విఎఫ్ఎక్స్ కి అంత రికగ్నైజేషన్ వచ్చింది అయితే నేను చూడలేదండి. పెద్దగా సినిమాలే ఉంటాయి సార్, చాలా కొన్ని ఉంటాయి, కానీ ఒక టెక్నీషియన్ గా ఒక క్రాఫ్ట్ గా రికగ్నైజేషన్ అన్నది అయితే లేదండి, అంత లేదు. నిజంగా మాట్లాడుకోవాలి. మేబీ ఇప్పుడు ఆ రికగ్నైజేషన్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, బిగినింగ్ అనేది ఒక స్టేజ్ లో వస్తుందండి. ఇప్పుడు హనుమాన్ ఏంటంటే పెద్ద స్టార్డమ్ అది లేకపోవడం, విఎఫ్ఎక్స్ కి రికగ్నైజేషన్ వచ్చింది. అవును, మేబీ ఇది ఇక్కడ నుంచి బాగానే డ్రైవ్ అవుతుందండి. ఇప్పుడు నుంచి కూడా అంత విఎఫ్ఎక్స్ బేస్డే కదా సార్ ఫిల్మ్స్. విఎఫ్ఎక్స్ లేకుండా ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ లేవు, కష్టం సార్. అండ్ ఇంకొకటి, మేము హనుమాన్ చూసాక మాకు లాస్ట్ లో మళ్ళీ ఇప్పుడు రీసెంట్ డేస్ లో మేము వినింది, దీనికి ఒక సిరీస్ ఉంది, చాలా క్యారెక్టర్స్ వస్తారు, దానికంటూ నేను కొంతమంది స్టార్స్ అనుకున్నా అన్నారు. మీ ప్రకారం అంటే ఒక ఆడియన్స్ గా చెప్పండి, హనుమాన్ క్యారెక్టర్ లో ఏ హీరో అయితే మీ విజువల్ లో సింక్ అవుతారు? అమ్మో, చాలా టిపికల్ క్వశ్చన్ సార్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో నాకు ఏం తెలియదు. నెక్స్ట్ ప్రోడక్ట్ నెక్స్ట్ మీరు చెప్పింది నేనేం thumbnail పెట్టాను. సో మీ ఒక ఆడియన్స్, నేనైతే ప్రభాస్ అన్న, చిరంజీవి గారు ఇట్లా అనుకున్నాను. నాకు వాళ్ళిద్దరు అయితే హనుమాన్ క్యారెక్టర్ లో 100% అవుతారని నా ఫీలింగ్. అంటే అందరూ బాగానే ఉంటారు, చూపించే విధానం ఉంటది కదా. అందరూ మీరు చెప్పిన పేర్లనే డెఫినెట్ బాగుంటుంది. హృతిక్ రోషన్ అయితే కూడా డెఫినెట్ గా చాలా బాగుంటది. అంటే నాకు సడన్ గా స్ట్రైక్ అయింది అడిగితే, హృతిక్ రోషన్ కూడా బాగుంటాడు. అంటే చాలా మంది ఫిట్ అవుతారండి హనుమాన్ క్యారెక్టర్. అది చూపించే విధానం, అది డైరెక్టర్స్ దీని మీద డిపెండ్ ఉంటుంది కదా. సో మీ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి, సో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది సార్? మ్యారేజ్ ఇప్పుడు అడుగుతున్నారా? 20 years దాటిపోయింది కదా సార్. అదే జస్ట్ అడుగుతున్నాను సార్. అంటే బేసిక్ గా ఎప్పుడు వర్క్, మా వైఫ్ యాక్చువల్ గా నాకు ఫుల్ సపోర్ట్ అండి, ఫుల్ సపోర్ట్. ఎందుకంటే నాది అంతా క్రియేటివ్ ఇండస్ట్రీ బిజినెస్, ఈ హెడేక్స్ లో ఉంటాను కదా, బ్యాక్ ఎండ్ అంతా పాపం వర్క్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు చెప్పారు సినిమా ముందు రోజు రిలీజ్ అయినంత వరకు కూడా ఇంకా షార్ట్స్ పంపిస్తుంటామని. సో ఇక్కడ ఫ్యామిలీ అంతా చూసుకోవాలి, ఆ ప్రెషర్ మీ దగ్గర రావడదు కదా. అండ్ పిల్లలు ఎంత మంది సార్? ఇద్దరండి. ఇద్దరు. వాళ్ళు కూడా విఎఫ్ఎక్స్ ఏనా? లేదు, మా అబ్బాయి అంతా బిజినెస్ డెవలప్మెంట్ సైడ్, సింబియాసిస్ పూణే అండి. ఓకే, అయిపోతుంది. వాడిదంతా మెటావర్స్, ద నెక్స్ట్ వరల్డ్ కి వెళ్ళిపోతున్నాడు, నాకన్నా ఎక్కడ వెళ్ళిపోతున్నాడు. ఇంకొక అబ్బాయి? ఇంకో పాప అండి. పాప. ఓకే. పాప ఇప్పుడు నిన్నే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది ఫ్యాషన్ డిజైనింగ్ కి. ఓకే. 12th అయిపోతుందండి. ఒక డిఫరెన్స్ గమనించారా? చిన్నప్పుడు అంటే మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని నువ్వు డాక్టర్ గా, టీచర్ గా జాబ్ తెచ్చుకో ఇట్లా అంటారు కదా. కానీ నేను ఆర్టిస్ట్ అవుతాను లేకుంటే విఎఫ్ఎక్స్ అవుతాను అంటే రిస్ట్రిక్షన్స్ వస్తాయి. కానీ మీ పిల్లలకి మీరు ఆ స్పేస్ ఇచ్చారు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్గా వదిలేస్తానండి. యాక్చువల్గా అయితే మా పాపది ఫ్యాషన్ డిజైన్ నా ఇష్టం కాదు, నేను ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ ఇలాంటివి చెప్పాను. లేదు నేను ఫ్యాషన్ డిజైన్ చేస్తాను అంటే సరే. ఇప్పుడు మనం ఇష్టం లేదు చెప్పి అనవసరంగా
ఆ రోజులు వెళ్ళిపోయాయండి. సో మీరున్న లూప్ లో వాళ్ళని పెట్టలేదు, లేదు లేదు లేదు, ఫ్రీడమ్ ఇచ్చారు. యా యా. సో ఓవరాల్ గా మరి ఏం చెప్తారు సార్ మీ జర్నీలో మీరు పాటించే ప్రిన్సిపల్స్ ఏంటి, మీరు ఎక్కువగా లైఫ్ లో నమ్మే సిద్ధాంతం ఏంటి? చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏం టఫ్ కాదు సార్. సార్ అంటే సిద్ధాంతాలు చాలా పెద్ద పెద్ద మాటలు. సరే మీరు నమ్మే నేను అంతా చాలా జర్వియల్ సార్. నేను అంటే టెక్నీషియన్ గా ఉంటాను కదా, ఈవెన్ కంపెనీలో నా కింద 100 people 150 people వర్క్ చేస్తున్నా కూడా నేను ఎప్పుడు బాసిజం అలా ఉండదు, వాళ్ళతో పాటు పక్కన కూర్చుంటాను. మమ్మల్ని ఇంత ఫ్రీగా ఇంటర్వ్యూకి రానివ్వరు. లేదు, నేనంతా జాబియల్ గా సరదాగా ఇక్కడ ఏజ్ పక్కన పెట్టేసేయండి, ఏజ్ ఇస్ నెంబర్. 30 years ఎలా ఉంటాను నేను అలాగే ఉంటానండి బయట. ప్రిన్సిపల్ ఏంటి సార్, అంటే ఎలా ఉండాలి లైఫ్ లో? అందరితో మంచిగా సరదాగా, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ తో. ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ పార్ట్ అండి నాకు ఏదైనా. అదే చెప్పారు, అందుకే జాంబిరెడ్డి నచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ పార్ట్. ఏదైనా సిటీ వెళ్ళిపోతాను చక్కగా, పబ్స్ ఏదో సంథింగ్ ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ ఏజ్ అసలు చూడండి, నేను పబ్లో గట్రా నన్ను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఏజ్ అనేది మర్చిపోతాను కంప్లీట్లీ. ఏజ్ గట్రా కాదు, మొత్తం ఫుల్ ఆఫ్ యూత్ లాగే నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను ఈ రోజు కూడా. ఇంకా ఫిట్ గా ఉన్నారు సార్ మీరు. మెయింటెనెన్స్ ఏం లేదు, ఇంకా మెయింటెనెన్స్ ఏం లేదండి, చెయ్యాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ జర్నీ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఫైనల్ క్వశ్చన్, సో విఎఫ్ఎక్స్ వల్ల కెరియర్ ఉంటుందా లేదా అని కొంతమంది స్ట్రక్ అయి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ద నెక్స్ట్ జనరేషన్ కి యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ అనేది మనం ఇప్పటివరకు మాట్లాడింది ఒక ఫీచర్ ఫిల్మ్స్ గురించి మాట్లాడాం సార్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ దిస్ మెసేజ్. Animation and visual effects is not only feature films, and it's advertising, broadcasting, medical simulations, లేకపోతే automobile designs, లేకపోతే metaverse, AR, VR, MR, XR, and including architectural walkthroughs కూడా animation and visual effects industry వాడతారండి. So this is not for only the feature films. It's an emerging market అండి. ఎప్పుడు కూడా గ్రోయింగ్ మార్కెట్. వరల్డ్ ఎంత రెసిషన్ లో ఉన్నా కూడా ఈ ఇండస్ట్రీ ఎప్పుడు గ్రో అవుతుంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండి, ఇట్స్ ఇంకా AR, VR, MR అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీ సార్. సో ఇది ఫ్యూచర్, డెఫినెట్లీ హై ఫ్యూచర్, ఎమర్జింగ్ మార్కెట్. దట్స్ ఇట్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా హ్యాపీగా నేర్చుకోవచ్చు. లీవ్ ఇట్ దట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎనీథింగ్. హ్యాపీలీ నేర్చుకొని ప్యాషనెట్ గా వస్తే మాత్రం మంచి కెరీర్ ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు బేసిక్ గా ఒకరు సక్సెస్ అయ్యారంటే ఇంకొంతమంది వాళ్ళని వర్షిప్ చేస్తారు, అంటే ఆ రెస్పెక్టెడ్ ఫీల్డ్ లో. ఇప్పుడు మీ వర్క్ ని, మీ గురించి చాలా మంది తెలుసుకుంటుంటారు, ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు అని. సో ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర వర్క్ నేర్చుకోవాలంటే మీ టీమ్ లో ఉండి రావచ్చా? ఖచ్చితంగా. నేను ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి పెడుతున్నాను సార్. ఓకే, ఒక కోర్సు 1 month లో కూడా వాడు సెట్ అయిపోవచ్చు. జాబ్ 1 month ట్రైనింగ్ వచ్చు. సాఫ్ట్వేర్ పెట్టండి. ఇప్పుడు ఆ టెక్నాలజీస్ అలాగ వచ్చాయి సార్. ఇదంతా మీకు అప్కమింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అంతా చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇంకా బడ్జెట్లు తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుతుంది, షెడ్యూల్స్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా రోజు ఇవాల్వ్ అవుతున్న ఇండస్ట్రీ సార్ ఇది. సో ఇందులో ఏంటంటే చాలా మా టీం నాకు కావాలి, కొత్త ఫ్రెషర్స్. వాడు ఈవెన్ 10th class పోయినా నాకు కావాల్సిన మనుషులు నాకు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఆ పర్టికులర్ టైంలో నేర్చుకుంటే నాకు ప్రొడక్షన్ ఉపయోగం అనుకుంటే ఎందుకు నాకు వద్దు. మనమే ట్రైనింగ్ ఇచ్చుకొని లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా వాటిని ఓవర్వ్యూ నేను చూసుకుంటుంటాను, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఏంటి. ఇప్పుడు హనుమాను మీకు తక్కువ బడ్జెట్లో అది వచ్చిందంటే అదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంకా మేబీ దానికన్నా తక్కువ బడ్జెట్లో దానికన్నా గ్రాండ్ చేయొచ్చు. కొత్త ఫార్ములా కూడా వచ్చి ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు వరల్డ్ మీకు 1 year నుంచి చాలా చేంజెస్ నడుస్తున్నాయండి. ప్రతి ఒక్కరికి ఇవన్నీ చాలా టెక్నాలజీస్, ఇవన్నీ ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, మన పైప్ లైన్ డిజైనింగ్ ఎలా ఉంది, ఇదంతా మ్యాటర్ అండి. సో ఈ వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు సార్, అంటే మీ దగ్గరకు వచ్చి ఆ కోర్స్? నేను ఇప్పుడు బీస్ట్ బెల్స్ అనే ఒక కంపెనీ పెడుతున్నాను సార్. ఒక 1 week to 10 days అరేంజ్మెంట్స్ అన్ని అవుతున్నాయి. ఇది కంప్లీట్లీ ఒక ఫ్యూచరిస్టిక్ స్టూడియో అండి. ఇది ఫ్యూచరిస్టిక్ అని వర్డ్ ఎలా వాడానంటే, ఇట్స్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ బిల్డ్ అవుతున్నాయి. ఫ్యూచర్ టెక్నాలజీస్ అని బిల్డ్ చేసి నేను ఇప్పటివరకు నేను కానీ ఏ స్టూడియో కానీ అన్ని ఒక ట్రెడిషనల్ మెథడ్స్ లోనే రన్ అవుతున్నాయి. ఇది డెఫినెట్లీ ఇట్స్ ఫ్యూచరిస్టిక్ స్టూడియో. కొత్త చేంజ్, డెఫినెట్లీ చేంజ్. అండ్ బడ్జెట్లు కూడా చిన్న ప్రొడ్యూసర్స్ కానీ చిన్న డైరెక్టర్స్ కానీ భయపడాల్సిన అవసరం లేదండి. విఎఫ్ఎక్స్ బడ్జెట్స్ ఎక్కువ, షెడ్యూల్స్ మారిపోతాయి, అదేం లేదండి. ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ డిజైనింగ్ టు అప్ టు ఎండ్ వరకు యాజ్ పర్ షెడ్యూల్స్, యాజ్ పర్ బడ్జెట్ తీసుకెళ్లే ఒక వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో దిగుతున్నామండి. గ్రేట్ సార్. ఇందులో నాకు నిజంగా ప్యాషనేట్స్ సబ్జెక్ట్ అయిన వాళ్ళు కూడా నేనే ఇంటర్న్షిప్గా ట్రైనింగ్లు ఇప్పించుకొని ఈరోజు నేర్చుకోలేని తపన ఉంటే బెడ్రూమ్లో కూర్చొని ఏదైనా నేర్చుకోవచ్చండి. మనం ఆన్లైన్లో అంత రిసోర్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్యాషన్ ఉండాలి అంతే. అది 1 month 2 months 3 months కోర్సా స్టార్ట్ అయిపోతాం. అంటే కెరీర్ డెఫినెట్గా ఇట్స్ హ్యూజ్ మార్కెట్ ఉంది. అదే చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫర్ ద ఫీచర్ ఫిల్మ్స్ మనం మాట్లాడుకుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే, నేను మీరు అన్ని ఫీచర్ ఫిల్మ్స్ గురించి నన్ను అడిగారు, అదర్ దాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా పెద్ద బిగ్గర్ థింగ్స్ అన్న క్వశ్చన్ కూడా అడుగుంటే ఇంకో ప్రాజెక్ట్ చెప్తున్నాను. చెప్పండి సార్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా జర్నీ, నాది బాహుబలి కానీ కొన్ని ఫిల్మ్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒక కనెక్షన్ నాకు రామోజీరావు గారిది నాది ఒక
ఒక విషయంలో కనెక్ట్ అయ్యానండి. ఓకే. ఒక అతను తీసుకువెళ్ళడం, కూర్చోబెట్టడం, ఫస్ట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్ 3 hours పైన నాకు మీటింగ్ అయింది అతనితో. అప్పటికే నేను నా వర్క్స్ అన్ని చూపించి నా గురించి చెప్పాను. అతనికి అక్కడ పెద్ద విజన్ ఉందండి. ఓమ్ సిటీ అని ఒక బిగ్గెస్ట్ స్పిరిచువల్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే. బిగ్గర్ దాన్ ద డిజ్నీ వరల్డ్. ఓకే. అతనికి హిందూ స్పిరిచువల్ సిటీ, 108 టెంపుల్స్, 12 జ్యోతిర్లింగాసు, శక్తిపీఠాసు, వాటర్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, హోటల్స్, ఇదంతా ఒక 4,000-5,000 acres, వెరీ బిగ్ అమ్యూజ్మెంట్. సో దానికి కంప్లీట్లీ ఒక విజనరీ కావాలని లెక్కలో నన్ను ఎంగేజ్ చేశారండి. అతనితో పాటు నేను 2 years ట్రావెల్ అయ్యాను. కంప్లీట్లీ వితౌట్ మాస్టర్ ప్లాన్ ఆర్ ఎనీథింగ్ నేను మొత్తం విజువలైజ్ చేశానండి. ఎలా ఉండాలి, అక్కడ రైట్స్ ఎలా ఉండాలి, అది చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అండి. అది ఒక వీడియో చేసామండి. అది నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసి అనౌన్స్ చేశారు యాక్చువల్గా. ఇట్స్ బిగ్ ఈవెంట్లో 10,000 screens లో ఆ వీడియో కూడా ప్రెజెంట్ అయిందండి. సో అది కూడా యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ లో వచ్చింది కదండి. అంటే మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాను. ఇట్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్. మీరు ఎప్పుడో డిస్కస్ చేశారు అది. అది 6-7 years బ్యాకే నేను చేశానండి. హోమ్ సిటీ అని చెప్పి స్పిరిచువల్ సిటీ. మీకు కావాల్సిన అందులో కొన్ని గ్లిమ్స్ ఇమ్మంటే నేను షేర్ చేస్తాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి. అంటే ఫీచర్ ఫిల్మ్స్ కాకుండా అదర్ దెన్ దట్ ఇవన్నీ మాట్లాడితే అలాగలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. సో యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్న వాళ్ళకి సినిమాలు అని అంటారేమో. సినిమాలు ఒకటే కాదండి, సినిమా అనేది ఒక పార్ట్. ఎన్నో క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నాను, గేమింగ్ కావచ్చు, ఇప్పుడు మెటావర్స్లోని అసలు ఎన్ని వండర్స్ క్రియేట్ అవుతున్నాయండి. అంతా యానిమేషనే కదా. అవును, అంతా యానిమేషనే. మనకి పెద్ద పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ కడుతున్నారు మెటావర్స్లోని. ఇంకా ఫ్యూచర్ అంతా అదే కదండి. సో కాన్ఫిడెంట్గా హ్యాపీగా నెక్స్ట్ జనరేషన్ 100% రావచ్చు అని ప్యాషన్ ఉండాలంతే, హార్డ్ వర్కింగ్. చాలా థ్యాంక్ యూ సార్. అంటే బేసిక్ ఒక ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ అండ్ మీ ఎక్స్పీరియన్స్ రెండు కూడా మేము తెలుసుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు ఇచ్చినందుకు. సో చూస్తున్నారు కదండి, సో హనుమాన్ ఒకటే కాదండి, సార్ చాలా మూవీస్ కి విఎఫ్ఎక్స్ వర్క్ చేశారు అండ్ ఎన్నో స్ట్రగుల్ చూశారు, సక్సెస్ కూడా ఇవాళ చూస్తున్నారు. సో ఉదయ్ కృష్ణ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.